కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని, అదేవిధంగా కార్గో ఎయిర్పోర్ట్ గ్రామాలన్నింటిలో కూడా పోలీసు నిర్బంధాన్ని ఎత్తివేయాలని, వేధింపులు ఆపాలని కోరుతూ ఈరోజు రేపు పాదయాత్రలు నిర్వహిస్తే ఈరోజు ప్రభుత్వం ఏంటంటే అక్రమంగా అరెస్టులు చేసి మొత్తం పాదయాత్రలన్నీ భగ్నం చేసింది. దీన్ని వామపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తూనే దీనికి నిరసనగా రేపు మే 2వ తేదీన శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేయాలని చెప్పి అంతా కూడా నిర్ణయించడం జరిగింది. ఈరోజు కేంద్ర మంత్రి చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారిని ప్రజలు అడుగుతున్నారు, అయ్యా మీరు ప్రజల భూముల్ని కార్పొరేటివ్ సంస్థలకి ఒప్పచెప్పే హక్కు మీకు ఎవరు ఇచ్చినారు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దానికి మంత్రి గారు సమాధానం చెప్పాలని మేము అడుగుతున్నాం. ఈ రోజు ఈ కార్గో ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ప్రజలతో వారసత్వంగా వచ్చిన ఆస్తులు, చెట్టులు, పుట్టలు, పక్షులు, జంతువులు మొత్తం సర్వస్వం కూడా ఇవాళ నాశనం చేసి ఈ రోజు విధ్వంసం ఎందుకు సృష్టిస్తుందో చెప్పాలి రామ్మోహన్ నాయుడు గారు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతున్నాం. అంతేకాదు ఈరోజు ఎక్కడ మొత్తం 5 లక్షల చెట్లు నరికేయడం అంటే పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుంది. అంతేకాదు తుఫానులు, అదేవిధంగా సునామీలు వచ్చేటప్పుడు శ్రీకాకుళం జిల్లాతో కూడా విధ్వంసానికి గురవుతుంది. అంతేకాదు ఈరోజు దీని మీద ఆధారపడిన జీడి పరిశ్రమలో సుమారు 40 నుంచి 50,000 మంది కార్మికులు పనిచేస్తారు. వీళ్ళంతా కూడా ఉపాధి కోల్పోతారు. అందుకోసం ఎట్లాంటి ప్రమాదకరమైన, విధ్వంసకరమైన చర్యలకి ఎందుకు పూరుకుంటారు, ఎట్లాంటి చేస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తారు. అంతేకాదు ఈరోజు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి అవ్వాలంటే పెండింగ్ ప్రాజెక్టులు మీరు పూర్తి చేయాలి. పెండింగ్ ప్రాజెక్టులకి 3 సార్లు ఎంపీగా, ఒకసారి మంత్రిగా మీరు ఉన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు చిల్లుగా కూడా మీరు ఈ జిల్లా తీసుకురావాలి. ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ప్రజలందరికీ కూడా ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆదాయం రెట్టింపు అయితే వ్యవసాయ ఆదాయ పరిస్థితులు వస్తాయి, ఉపాధి జరుగుతుంది, వలసల నివారణ ఆగుతుంది. దానివల్ల ఈ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి అవుతుంది. అట్లాంటి చర్యలు కాకుండా ఈ రోజు విధ్వంసాన్ని పూనుకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం.